మూడో కారణం నిన్నటి రోజు జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోదరుడు తమ్ముడు మల్లి నిన్నటి రోజున గ్రీవెన్స్ కాబట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చారు. తప్పులేదు, అర్జీ ఇచ్చి కింద పోస్టింగ్ కూడా పెట్టారు. ఇక్కడ నాయకులు పేపర్లకి ఫోటోలు ఇస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, పని జరగట్లేదని. నేను వెంటనే ఆ మిత్రుడు అని మళ్ళీ ఫోన్ చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేశాను. కారణం తెలీదు, నా ఫోన్ లిఫ్ట్ చేయడం. వెంటనే వాట్సాప్లో మీకు అందరికి కావాలంటే ఇక్కడ చూపిస్తా, వాట్సాప్ కూడా ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ పంపించాడు. మీ ప్రాంతంలో ఉండే సమస్యల వివరాలు నాకు పంపించినట్లయితే పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. 4వ కారణం ఈ మూడు సంఘటనలతో ఇది బాగుందే, వాళ్ళు రాజకీయంగా నాకు ప్రత్యర్థులైన కొంతమంది, ఒక ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక వ్యక్తి ఏ పార్టీ కాదు, పౌరుడు, వీళ్ళు ప్రశ్నించిన విధానం, నేను స్పందించిన విధానం, దీన్నే ఒక కార్యక్రమంగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పని నిన్నటి రోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేందో దేవుడు ఆశీస్సులు అన్నట్టు నిన్న సాయంకాలం మరో సమస్య నా దృష్టికి వచ్చింది. ఏమిటంటే నిన్న ఒక ఛానల్ వారు నాతో డైలీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఒక వ్యక్తి కనుపర్తిపాడు దళితవాడి నుంచి ఫోన్ చేసి, దళితవాడలో ఈ యొక్క 3వసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు అన్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా. చరిత్ర ఎరుగని అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూస్తూ ఉంది. అంటే మొత్తం చేశారంటే, మొత్తం చేయాలంటే చాలా కాలం పడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటేనే దాదాపు 1000 కోట్లు అవుతుంది, 1200 కోట్లు పని అవుతుంది. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, ఒక్క 6 నెలల్లో, ఒక్క నెలలో అద్భుతాలు చేయలేం. కానీ ఇప్పటికే దాదాపు 200 కోట్లు అటు కార్పొరేషన్ కూడా. అంటే మిగతా అభివృద్ధి పనులన్నీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, అన్నీ కలిపితే 658 కోట్లు. కానీ ఒక్క కార్పొరేషన్ నుడా నుంచే దాదాపు 200 కోట్లు. ఎక్కడ 1200 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. కానీ ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పని జరిగింది అని మాత్రం నేను చెప్పగలుగుతా. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కనుపర్తిపాడు దళితవాడ ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా నిచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు, కనుపర్తిపాడు గిరిజన వాళ్ళలో జరిగింది, ఊర్లో జరిగింది, దళితవాడలో జరగలేదని చెప్పని క్లారిటీ వచ్చింది. వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ మేము భేషజాలకు పోలా. ఈరోజు ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి గంట సేపు ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని, మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలను తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ జరగరాని తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని నేను, మా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని గిరి చెప్పొచ్చాడు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపణ చెప్తున్నాను. జరిగిన తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే పనిలో. అంటే గత 3 సంఘటనలు నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నాలో తయారు చేశారు. ఒక్కొక్కసారి మన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఇక్కడ ఎవరు శత్రువులం కాదు, రాజకీయ పోటీదారులమే, అంతే. మన రాజకీయ ప్రత్యర్థులైనా అవతల పార్టీ వాళ్ళైనా కొన్ని విమర్శలు చేసినప్పుడు కరెక్ట్గా ఆలోచన చేస్తే, ఒక పాజిటివ్ మార్గంలో ఆలోచన చేస్తే కొత్త కార్యక్రమాలు ఉపయోగపడతాయి, కొత్త కార్యక్రమాలు తయారవుతాయి. అందుకే నా మదిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించే అవకాశం, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేను చేపట్టేదానికి అవకాశం కల్పించినటువంటి కొండాయిపాలెం వాసి ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, దాసు, ఆయన ఏ పార్టీ కాదు. రెండోది వైసీపీ నాయకులు షమీర్ ఖాన్, మరో వైసీపీ నాయకుడు, రూరల్ వైసీపీ నాయకుడు మళ్ళీ, వారికి మీడియా పరంగా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఛానల్లో ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఆ ఛానల్కి, అదేవిధంగా కనుపర్తిపాడు దళిత వాడకు కూడా ఒక మంచి ఆలోచనకి వచ్చిన వెంటనే మమ్మల్ని మేము రుజువు చేసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఇదే ఫందాలో ముందుకు సాగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఆరోగ్యవంతమైన రాజకీయాలు ఉండాలి. రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి, అడ్డదిడ్డాలుగా ఉండకూడదు. మనం ప్రతిపక్షం, మనం అన్ని పార్టీలు మనం కలిసి హోందాయుత రాజకీయాలు చేస్తే, బాధ్యతాయుత రాజకీయాలు చేస్తే ప్రజలకి 10 రకాల మేళ్లు జరుగుతాయి అన్న ఆలోచనతో ఒక సానుకూల వాతావరణంతో ముందుకు సాగుతున్నాం. నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులున్న కుటుంబం కాకున్నా ఈ జిల్లాలో విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచిపట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.